జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం. సమస్త మండల సర్పంచ్ అందరూ కూడా వేరే మీద అవసరం కావాల్సిందిగా ఈ కళ్యాణ సభ గురించి అధ్యక్ష వహిస్తున్న స్వాగతం. గౌరవ శాసనసభ్యులు గారికి, సంజయ్ సార్ గారికి, అదేవిధంగా ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి మరియు రెవెన్యూ సిబ్బంది, నా తోటి సర్పంచులకు రోడ్ వరకే ఉన్నది. రోడ్ కొద్దిగా విడిచెక్కేటప్పుడు దిగేటప్పుడు గుంతలు అవుతున్నాయి. తప్పకుండా ఇక్కడ రామాజపేట మైతాపూర్ మూడంకల్ సమస్య ఉన్నది. ఇక్కడి కాంట్రాక్టర్ తిరుపతి రెడ్డితో కూడా మాట్లాడినా రామాజపేట మైతాపూర్లో కూడా ఇదే సమస్యలు మీ మీడియా ద్వారా తెలియజేస్తుంది. ఈ అప్రోచ్ రోడ్డు కూడా ఎట్లయితే మన టెంపేట్ల కాడ ఏదో బ్రిడ్జ్ అక్కడ అయ్యో ఇక్కడ కూడా ఎక్కడ చెప్పి తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. సార్ ఇక్కడ నెక్స్ట్ పట్టు నందన లక్ష్మీపల్లి ధర్మనక్కన సర్పంచ్ నెక్స్ట్ బూకే నెక్స్ట్ బూకే సార్ లావుడియా వసంత నెక్స్ట్ జమున కొలపాక జమున పెట్టడానికి అన్నా కొంచెం సైడ్కి జరిగి మదన్ మోహన్ గారు సీనియర్ ఎంపీడీఓ, మేము చిరంజీవి సార్ రాయకల్ ఎంపీడీఓ అందరం కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని లక్షల రూపాయలు ఎక్కడో గోదాలు కట్టి పెట్టేది షటర్ ముంతే పట్టేప్పుడు పనికిరాదు. అట్లా కాకుండా ఈజీఎస్లో కట్టే గోదాంలో కూడా కిటికీలు ఉండాలని చెప్పి 2025 జనవరి నాడు మీటింగ్ పెట్టి ఒక లెటర్ రాసి పంపించింది. అది ఢిల్లీ దాకా తీసుకుపోయి మేడం సూచన ఉంటుంది పర్మిషన్ తీసుకొచ్చింది. ఐఏఎస్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మంచి ఆఫీసర్ అని చెప్పి హైదరాబాద్ కార్పొరేషన్ తీసుకున్నారు. ఇప్పుడు ఆ రకంగా మనం ఇప్పుడు 30 లక్షలు కట్టినా కానీ మంచి షటర్లు కిటికీలు పెట్టుకోవచ్చు. అంటే ఏదైనా ఎరువులు అవి లేని టైంలో మంచి అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు. అదేవిధంగా మహిళా సంఘాల బిల్డింగ్లు కూడా నేను అదే చెప్పిన, ఇది చేసినప్పుడు కూడా సగం ఈజీఎస్ సగం ప్రభుత్వం ఉండేది. ఈజీఎస్ పైసలు రాలేదు, ఎందుకంటే నువ్వు పర్మిషన్ తీసుకొని కిటికీలు పెట్టామని చెప్పి ఆబ్జెక్షన్. ఈసారి మహిళా సంఘ బిల్డింగ్లకు 2 రకాల డిజైన్లతో అప్రూవ్ చేయించారు. అందరూ అనుకోవచ్చు సంజయ్ కుమార్ ఒక్క నియోజకవర్గం ఎమ్మెల్యే గీన ఎంత అయిందంటే కాయిదా కూడా లేదు. మేమే రాష్ట్రం, మా సర్పంచులు విలేకరులు ఉన్నారు ఇద్దరు, అందరు కూడా. సో అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆబ్జెక్షన్ చేస్తే 111 కోట్లు కట్టాల్సి వచ్చింది. దాంతో అప్పటి నుంచి రైతు వేదిక తర్వాత కొన్ని బిల్డింగ్లకు మనకు కాలేదు. ఇప్పుడు ఆ ఆఫీసర్స్ మనం పంపిన ఒక లెటర్ ఆధారంగా తీసుకొని అక్కడి నుంచే పర్మిషన్ తీసుకొచ్చింది. ముందుగా మహిళా సంఘాల బిల్డింగ్ ఒకటేమో సంఘం కూర్చొని మాట్లాడుకుంటాడు చెప్తుంది, ఇంకోటేమో ట్రైనింగ్, కొత్త కొత్త పనులు మనం నేర్చుకోవాల్సింది ఒక్క కుటుంబ విషయంలో కాదు. ఏదో
ఇంకా ఎన్నో ఇంటికాడ కూర్చొని చేసే పనులు, మీరు చిన్న గిన్నె పెట్టుకున్నా, చిన్నగా ఇంకేదైనా నూనె బిల్లు పెట్టుకున్నా, రకరకాలుగా నేర్చుకోవడానికి కమ్యూనిటీ ట్రైనింగ్ సెంటర్ ఫర్ ఉమెన్, మహిళలు నేర్చుకోవడానికి మీ కాలం మీద నిర్వహించడానికి కూడా ఒక బిల్డింగ్ ప్రతి గ్రామానికి ఇస్తాము. ఇప్పటికైతే 11 మంజూరైంది. ముందు మళ్ళీ కూడా చేసుకుందామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ముందుగా 100 సంవత్సరాలు చనిపోయిన మా పెంబెట్ల గ్రామ వాస్తవ్యులు రాజేశం గారు భార్య కూడా చనిపోయిన దురదృష్టం. సో వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చే పిల్లలు నర్మదా, మోనిక, మమతను తీసుకొని గ్రామ ఉప సర్పంచ్ లక్ష్మణ్ రావాల్సిందే కోరుతున్నాను.